హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు మిక్చర్స్లో సెకండ్ పార్ట్ చెప్పుకుందాం. ఓకేనా? ఇందులో రిప్లేస్ మెథడ్ అంటే ఏంటి, సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా స్పీడ్గా. ఓకేనా? సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీరు ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అందులో మీకు క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఫార్వర్డ్ చేస్తాను. అవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఓకేనా? అలానే మన కంటెంట్ మీకు నచ్చినట్టే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మనం ఈరోజు ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి. సో అసలు ఇప్పుడు రిప్లేస్మెంట్ మెథడ్ అంటే ఏంటి? రిప్లేస్ మెథడ్ అంటే ఏం లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఒక పాల వ్యాపారం అనుకోండి. నేను కావ దగ్గరికి వెళ్ళి పాలు పిండాను. ఓకేనా? నేనేం చేస్తా, సో మీకు ప్యూర్ మిల్క్ ఇస్తే యూజ్ చేసుకోవాలి ఎవరన్నా ప్యూర్కి. సో నేనేం చేస్తా అంటే మిల్క్ని తీసేసి ఒక 10 లీటర్ల మిల్క్ తీసేసి ఆ 10 లీటర్ వాటర్ యాడ్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింది, ఆ 10 లీటర్ మిల్క్ని రిప్లేస్ చేసాం కదా వాటర్తో. సో అంటే తీసేసి మళ్ళీ యాడ్ చేసాం, అదే రిప్లేస్మెంట్. అలా మనం ఎన్నిసార్లు చేస్తే అంటే మనకి ప్రాఫిట్, నాకు లాభం వచ్చేంత వరకు నాకు ఎన్నిసార్లు చేయాలనిపిస్తే అన్నిసార్లు చేస్తాను. సో ఒకసారి చేయొచ్చు, 2 టైమ్స్ 3 టైమ్స్, అలా మీరు ఎన్నిసార్లు చేస్తారు. సో ఒకవేళ ఎక్కువ సార్లు చేస్తే ఎలా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఒక పాల వ్యాపారం ఉన్నాడు, అతని పేరు శివ అనుకుందాం. ఓకేనా? శివ ఏం చేశాడంటే తనకున్న బర్రెల దగ్గర పాలు పిండాడు. మొత్తం 400 లీటర్స్ పాలు వచ్చాయి. సో ఈ 400 లీటర్స్లో ఏం చేశాడంటే 10%, ఓకేనా, 10% మిల్క్ని రిమూవ్ చేశాడు. ఓకేనా? మిల్క్ రిమూవ్ చేసి ఆ 10% మిల్క్ రిమూవ్ చేశాడు కదా, ఆ నెక్స్ట్ ఆ మిల్క్ ఎంతైతే రిమూవ్ చేశాడో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాడు. 10% అంటే అంత 400లో 40 లీటర్సేగా. సో ఇప్పుడు 400 మిల్క్లో ఈ 40 లీటర్స్ రిమూవ్ అయితే ఎంత ఉంటుంది, 360 మిల్క్ ఉంటుంది. నెక్స్ట్ 40 లీటర్స్ మిల్క్ ఆల్రెడీ తీసేసాడు కదా, సో క్వాంటిటీలో చేంజ్ అవ్వకుండా ఉండటానికి, ఓకేనా, సో ఏం చేశాడంటే రిమూవ్ చేసిన మిల్క్ ప్లేస్లో వాటర్ని యాడ్ చేశాడు. సో ఈ 40 లీటర్స్ ఉన్నాయి కదా మిల్క్, దీని ప్లేస్లో ఏం యాడ్ చేశాడు, వాటర్ యాడ్ చేశాడు. ఇది ఫస్ట్ టైం చేశాడు. సో ఫస్ట్ టైం చేసి అలా అమ్మాడు. ఓకేనా? డబ్బులు వచ్చాయి, లాభం సరిగా రాలేదు, అతను ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాలేదు. ఈసారి ఏం చేశాడు, మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేశాడు. ఏం చేశాడంటే ఇప్పుడు క్వాంటిటీ మొత్తం ఎంత, 400 ml, అవునా, సారీ 400 లీటర్స్, ఎంఎల్ కాదు. ఇందులోంచి మళ్ళీ 10% క్వాంటిటీ రిమూవ్ చేశాడు. ఇందులో 400 mlలో 10% క్వాంటిటీ రిమూవ్ చేశాడు, అంటే 40 లీటర్స్ రిమూవ్ చేశాడు. సో ఇందాక ఓన్లీ మిల్క్ ఉంది కాబట్టి ఓన్లీ మిల్క్ రిమూవ్ అయ్యాయి. ఇప్పుడేముంది, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. సో ఇప్పుడు ఎలా రిమూవ్ అవుతాయంటే, మనం టోటల్గా 10% రిమూవ్ చేశారు కాబట్టి ఈ మిల్క్లో కూడా 10% రిమూవ్ అవుతాయి. మిల్క్లో 10% రిమూవ్ అవుతాయి అంటే ఎంత రిమూవ్ అవుతాయి, 36 లీటర్స్ మిల్క్ రిమూవ్ అవుతాయి. సో 40 లీటర్స్ వాటర్ ఉంది కాబట్టి మిక్స్డ్ కాబట్టి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఉంది, అందులో నువ్వు 1 లీటర్ డబ్బా పెట్టి తీసావనుకో, అందులో పాలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. ఓకేనా? సేమ్ రేషియోలో ఉంటాయి. అది ఎలా ఉంటాయో మీకు ఇందాక ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఫస్ట్ క్లాస్లో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, అక్కడ ఈజీగా నీట్గా ఎగ్జాంపుల్తో చెప్పాను, ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో వాటర్లో 10% ఎంత, 4 లీటర్స్, అవునా. సో ఇప్పుడు ఏమవుతుంది, మిల్క్ 36 లీటర్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఎంత, 324 లీటర్స్. ఓకేనా? వాటర్లో 4 లీటర్ రిమూవ్ చేస్తే ఎంత, 36 లీటరేగా. సో మొత్తం 10% ఎంత, 40 లీటర్. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ 40 లీటర్ ప్లేస్లో 40 లీటర్ వాటర్ యాడ్ చేశాడు. సో వాటర్కి ఏం చేశాడు, 40 లీటర్ వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు వాటర్ ఏమైంది, 76 లీటర్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు వెళ్ళి అమ్మాడు. ఓకేనా? సో లాభాలు వచ్చాయి, ఇంకా బాగా లాభాలు వచ్చాయి. కానీ శివ ఎలాంటి దురాశ ఎక్కువ శివకి.
ఓకేనా. సో మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఈసారి అమ్మేటప్పుడు ఆ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేశాడు. సో ఈసారి ఏం చేశాడంటే ఇక్కడ కూడా క్వాంటిటీ 400 లీటర్సే ఉంటాయి. ఎందుకంటే తీసిన క్వాంటిటీతో మళ్ళీ అదే క్వాంటిటీ వాటర్ని రిప్లేస్ చేస్తున్నాడు కాబట్టి టోటల్ క్వాంటిటీలో చేంజ్ ఏమి ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా 10% టోటల్ క్వాంటిటీని రిమూవ్ చేస్తున్నాడు. సో టోటల్ క్వాంటిటీలో రిమూవ్ చేస్తే మిల్క్ ఎంత రిమూవ్ అవుతుందంటే 324 లీటర్స్లో 10% ఎంత 32.4 లీటర్సేగా. నెక్స్ట్ వాటర్ ఎంత రిమూవ్ అవుతుంది 7.6 లీటర్సేగా. సో చూడండి ఇప్పుడు మిల్క్ 32.4 లీటర్ రిమూవ్ అయితే ఎంత ఉంది 291.6 లీటర్స్ ఉంది మిల్క్. ఓకేనా. సో వాటర్ ఏమైంది 76 లీటర్ల నుంచి 7.6 లీటర్ పోతే ఎంత ఉంటుంది 68.4గా. సో ఈ 68.4కి మొత్తం ఈ రెండు ఎంత 40 లీటర్స్ మిక్చర్ రిమూవ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేశాడు 40 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు. 68.4కి 40 లీటర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది 108.4 లీటర్స్ వాటర్ ఉంది. ఓకేనా. ఇది ప్రాసెస్. సో మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. మీకు అర్థం కావడానికి ఈ స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఏముంది 400 లీటర్స్ మిల్క్ ఉంది. ఓకేనా. ఇందులో ఏమవుతుంది 10% రిమూవ్ చేస్తున్నాడు అంటే మిల్క్ ఎంత ఉంటుంది 90%గా. 90% అంటే ఎంత 90/100గా. ఓకేనా. సో ఇది ఎలా రాసుకున్నాం సార్ అంటే చూడండి దీని మీనింగ్ ఏంటి కింద డౌన్లో ఉన్న 100 అంటే 400 లీటర్స్ ఇది 100% కాబట్టి మనం ఏం కావాలి 10% రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 90% కావాలి. ఓకేనా. అది ఎలా వస్తుంది 400 ఇంటూ 90/100గా. సో ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మీకు ఇక్కడ డౌన్లో ఉంది చూడండి ఇదేంటంటే టోటల్ క్వాంటిటీ. ఓకేనా. పైన ఉందంటే మిల్క్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏం చేశానంటే సేమ్ ఇప్పుడు మనకేమొచ్చింది ఇప్పుడు మిల్క్ ఎంత ఉంటే 360 ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది చూడండి 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే 90 into 4 ఎంత 360. ఓకేనా. సో 360 మిల్క్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయట్లేదు మీకు జస్ట్ అది 360 అని చెప్పడానికి మీకు సాల్వ్ చేశాను. సో ఇదంతా మొత్తం 360గా. దీని నుంచి కానీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాడు అంటే ఏమవుతుంది ఇది 90/100గా మళ్ళీ 90% మిల్క్ ఉంటుంది. నెక్స్ట్ 100% టోటల్ క్వాంటిటీ. చూడండి ఇది 360 వచ్చింది కదా. ఈ 360 90% అంటే ఎంత 324. సేమ్ మళ్ళీ 90% 90/100. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఈ ఆన్సర్ ఏంటంటే రిమైనింగ్ మిల్క్ అనమాట. రిమైనింగ్ మిల్క్. ఓకేనా. దీని మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఇదే అనమాట. ఓకేనా. ఓకే సార్ మీరు దీన్ని ఫార్ములా రూపంలో ఎలా రాసుకోవచ్చు అంటే టోటల్ క్వాంటిటీ ఇంటూ ఎంత పర్సంటేజ్ 10% రిమూవ్ చేస్తుంటే 90% ఉన్నట్టు 90% ఉన్నట్టు అంటే 9/10 ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది వాడు ఎన్ని టైమ్స్ చేస్తే అన్ని టైమ్స్ 3 టైమ్స్ చేశాడు కాబట్టి హోల్ క్యూబ్. మనకి ప్రాబ్లమ్స్లో 4 టైమ్స్ అని అడగచ్చు అప్పుడు హోల్ పవర్ 4 అయితే. సో అలా చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏంటిది మీకు ఇక్కడ హోల్ క్వాంటిటీ మిల్క్ కాబట్టి ఓన్లీ ఇక్కడ వచ్చేది రిమైనింగ్ మిల్క్ వస్తుంది. ఓకేనా. రిమైనింగ్ మిల్క్ వస్తుంది. ఓకే ఈ ఫార్ములా వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే సో
ఇది ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, రఫ్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఫార్ములా వరకు నోట్ చేసుకోండి. మీకు సార్ మీరు మిల్క్ ఉంది, మిల్క్తో చేశారు, ఇక్కడ వాటర్ కూడా ఉంది కదా, నేను వాటర్ని 10% యాడ్ చేస్తున్నారు కదా, నేను అలా చేసుకుంటా అంటే నువ్వు అలా చేయలేవు. ఎందుకంటే మీకు అసలు వాటర్ ఉంటేనే కదండి. ఇక్కడ 3 స్టెప్స్ జరిగింది. ఫస్ట్ స్టెప్లో వాటరే లేవు, 0% వాటర్, 0 లీటర్ వాటర్. సో నువ్వు 0 ఇంటూ 110% ఇంటూ 110% ఇంటూ చేయలేవు కదా. సో ఏమొచ్చింది, 0నే వచ్చింది. సో అక్కడ మనకి ఏదైతే క్వాంటిటీ ఉందో అది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా సార్? ఓకే, మీరు ఫస్ట్ స్టెప్లో వాటర్ లేదు కాబట్టి వాటర్ చేయలేమన్నారు, మరి సెకండ్ స్టెప్లో వాటర్ ఉంది కదా అనుకోవచ్చు. సో మీరు సెకండ్ స్టెప్ నుంచి చేయొచ్చు. ఓకేనా? సెకండ్ స్టెప్ నుంచి ఎలా చేస్తారంటే చూడండి, ఇక్కడ 40 లీటర్ వాటర్ ఉంది, ఇందులో 10% రిమూవ్ అవుతుందంటే 90% ఉంటుంది. ఓకేనా? 90/100. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 40 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, ఇది మనం వాటర్కి చేస్తున్నాం కాబట్టి సో 90%లో మళ్ళీ 40 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. ఓకేనా? సో దీనికి వచ్చిన దాంట్లో మళ్ళీ 90%, 10% వాటర్ రిమూవ్ చేసి మళ్ళీ ఏం చేయాలి, 40 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. సో నువ్వు ఇలా 3 టైమ్స్ చేస్తే నీకు రిమైనింగ్ వాటర్ 108.4 లీటర్ వస్తుంది. కాకపోతే ఇది మనం మిల్క్ క్వాంటిటీ కంటే ఇది కొంచెం టఫ్ కాబట్టి అది మనం చెయ్యం. మనకి ఏదైతే ఈజీగా ఉందో, ఏదైతే స్పీడ్గా చేయాలనుకుందో ఆ మెథడ్లో చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. ఏదైనా బై హార్డ్ సిచ్యువేషన్లో ఒక క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలియదు కదా. సో హార్డ్ సిచ్యువేషన్లో మీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా, కాన్సెప్ట్ మొత్తం తెలియాలి కాబట్టి మీకు అది చెప్పాను. ఓకేనా? సో మీకేం దీంట్లో ఏం చెప్పాను, రిమైనింగ్ మిల్క్ లేదా వాటర్. ఓకేనా? కింద బైలో ఉండేది టోటల్ అవుతుంది, టాప్లో ఉండేది మనం ఏదైతే మిల్క్ తీసుకుంటే మిల్క్, లేదా వాటర్ తీసుకుంటే వాటర్, యాసిడ్ తీసుకుంటే యాసిడ్, ఏదైతే అది. సో మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీకు డేటా ఇవ్వడం, డేటా అంటే ఐ మీన్ క్వాంటిటీ ఇవ్వడం. ఇక్కడ 400 మిల్క్ ఉందన్నట్టుగా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఏదో ఒక క్వాంటిటీ ఏదో ఉంది, అది ఎంత క్వాంటిటీ చెప్పలేదు. సో దాన్ని ఏం చేశానంటే ఎవ్రీ టైం, ఓకేనా, ఎవ్రీ టైం 20% రిప్లేస్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఎంత అయింది, క్వాంటిటీ ఇంటూ రిప్లేస్ చేస్తే ఒక 20% 3 టైమ్స్ రిప్లేస్ చేశాను అనుకోండి, 20% ఎంత 1/5 కదా. సో 1 అనేది రిప్లేస్ అవుతుంది అంటే రిమూవ్ చేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది 4/5. 3 టైమ్స్ చేశాడంటే ఏంటి, 4/5 హోల్ హోల్ క్యూబ్. 4 క్యూబ్ ఎంత 64, 5 క్యూబ్ ఎంత 25. ఓకేనా? మనకి రేషియో అడిగా అనుకోండి, ఇట్లా రిప్లేస్ ఒక యాసిడ్ ఉంది, అది ఎంత ఉందో తెలియదు, రిప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు వాటర్తో. ఓకేనా? సో చివరిలో ఎంత రేషియో ఉంది, యాసిడ్కి వాటర్కి రేషియో ఎంత ఉందంటే మీకేం చెప్పాను, ఈ డౌన్లో ఉన్నది టోటల్ క్వాంటిటీ, ఈ అప్లో ఉన్నది వాడు యాసిడ్ని రిప్లేస్ చేస్తున్నాడు కాబట్టి యాసిడ్, రిమైనింగ్ యాసిడ్. ఇప్పుడు యాసిడ్ అండ్ వాటర్ రేషియో ఎలా చెప్తాం, యాసిడ్ 64, వాటర్ ఏమవుతుంది, సో టోటల్ 125. 125లోంచి 64 తీసేస్తే వాటర్ వస్తుందిగా, టోటల్ క్వాంటిటీలోంచి యాసిడ్ తీస్తే వాటర్ వచ్చింది కదా, అప్పుడు ఎంత అవుతుంది 61 అనేది వాటర్ అవుతుంది. ఓకేనా? సో మీకు 3 పాయింట్స్ చెప్పాను, నీట్గా క్లియర్గా చెప్పాను, మీకు అవి నీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్, ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఓకేనా? మీరు పర్సంటేజ్లు చెప్పారు, బాగానే ఉంది, వేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వాంటిటీ ఇచ్చేసారు, ఇన్ని లీటర్స్ రిప్లేస్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందే మీరు ఫస్ట్లో క్వాంటిటీ చెప్పాడు, ఈసారి ఫస్ట్లో క్వాంటిటీ కూడా చెప్పలేదు, లాస్ట్లో క్వాంటిటీ చెప్పాడు. సో ఇలా అయితే ఎలా చేయాలి సార్ అనుకోవచ్చు. సో దానికి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే గమనించండి, ఇక్కడ మీకు ఇక్కడ ఏం చెప్పాను, వాడు ఇచ్చిన క్వాంటిటీ ఇంటూ ఆ పర్సంటేజ్, రిమైనింగ్ పర్సంటేజ్, ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమొచ్చింది రిమైనింగ్ మిల్క్ వచ్చింది. అవునా? సో ఇది టోటల్ క్వాంటిటీ కదా, మీకు ఇక్కడ వచ్చింది చూడండి, ఇది కిందకు వస్తే టోటల్ క్వాంటిటీ కదా, ఇది 400 కిందకు వస్తే ఇది టోటల్ క్వాంటిటీ. అవునా?
సో దీని మీనింగ్ ఏంటంటే 9/10 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ అంటే లెఫ్ట్ ఇన్ బై టోటల్. ఓకేనా, ఇది ఏంటంటే సంథింగ్ వాడు ఇచ్చిన పర్సంటేజ్. ఓకేనా, ఏదన్నా అనుకోండి. సో వాడు ఇచ్చిన పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. ఫైండ్ అవుట్ ఎలా చేస్తాను, వాడు ఈ డేటా ఇచ్చిన అనుకో రిమైనింగ్ బై టోటల్, దీనికి ఓకే ఇది నా ఫోటో వెనక వచ్చి ఉండొచ్చు, ఒక్క నిమిషం. సారీ. సో మీకేం చెప్పాను ఇక్కడ, సో 4/5 అంటే ఇది రిమైనింగ్ బై టోటల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వాడు ఇచ్చిన పర్సంటేజ్ హోల్ క్యూబ్ అనుకుంటే రిమైనింగ్ బై టోటల్. ఇప్పుడు నేనేం చేస్తున్నాడు, పర్సంటేజ్ కావాలంటే దీన్ని క్యూబ్ రూట్ చేస్తే వస్తుందిగా రిమైనింగ్ బై టోటల్. అప్పుడేమొస్తుంది మనకి సంథింగ్ 5 ఇప్పుడు 64/125 ఉంది. దీన్ని క్యూబ్ రూట్ చేస్తే ఏమొస్తుంది 4/5గా. 4/5 అంటే ఇక్కడ ఎంత రిప్లేస్ చేసినట్టు 1/5 కదా. సో 1/5 అంటే ఎంత 20% కదా. సో ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేసామంటే ఈ మెథడ్ని రివర్స్ మోడ్లో రాసుకుందాం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. సో ఇది కూడా సేమ్ అంతే, దాన్ని రివర్స్ మోడ్లో రాసుకుంటాం. చూడండి ఇప్పుడు ఎక్సలేటర్స్, ఇక్కడ ఎక్సలేటర్స్ సేమ్. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఒక పర్సంటేజ్ x% ఈజ్ ఈక్వల్ టు లీటర్స్ ఇచ్చాడు, ఆ లీటర్స్ టోటల్ క్వాంటిటీ ఉంటే మనం డైరెక్ట్ లీటర్స్లో చెప్పేయచ్చు. ఫస్ట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏంటి లెఫ్ట్ మిల్క్ ఎంత 125, టోటల్ క్వాంటిటీ ఎంత 125 + 218 అంటే ఎంత 343. ఓకేనా, ఇది ఎన్ని టైమ్స్ చేశాడు 3 టైమ్స్ చేశాడు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది 1/3. సో 1/3 అంటే ఎంత, ఇది 5/7. సో టోటల్గా లాస్ట్లోకి చివరికి మిగిలిపోయిన మిల్క్ ఎంత, మిగిలిపోయిన మిల్క్ 5, టోటల్ 7. అంటే ఇక్కడ ఎంత రిప్లేస్ చేస్తున్నాం 2/7 పార్ట్ రిప్లేస్ చేస్తున్నాం అంతేనా. 2/7ని పర్సంటేజ్లో చెప్తే ఎంత అవుతుంది 28.56%. అంటే ఎవ్రీ టైం నువ్వు 28.56% చెప్పావు. సార్ మరి క్వాంటిటీ కావాలంటే వాడు ఎక్కడైనా క్వాంటిటీ ఇచ్చి ఉండాలి. ఎక్స్లీటర్ ప్లేస్లో లైక్ 100 లీటర్స్, లేదా ఇక్కడ దీంట్లో అయినా రిమైనింగ్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ మిల్క్ ఈజ్ 75 లీటర్స్ సంథింగ్, ఏదో ఒక చోట క్వాంటిటీ ఇస్తే మీరు ఆ క్వాంటిటీలోంచి ఈ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాడు రిప్లేస్ చేసిన క్వాంటిటీ ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా, సో మీకు 2 కాన్సెప్ట్స్ చాలా నీట్గా చెప్పాను, ఈజీగా అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ చూడండి. సార్ ఇప్పుడు దాకా బాగానే ఉంది, సేమ్ పర్సంటేజ్ సేమ్ క్వాంటిటీ కాదు చెప్పారు. ఒకవేళ డిఫరెంట్గా చేస్తే, ఓకేనా, డిఫరెంట్గా రిప్లేస్ చేస్తే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పుడు దాకా ఏం చేసినాం అదే చేస్తాం. ఎలాగంటే చూడండి ఇక్కడ ఫ్రమ్ ఏ 200 లీటర్ ఆఫ్ ప్యూర్ మిల్క్, ఫస్ట్ టైం 25 లీటర్ మిల్క్ ఈజ్ రిప్లేస్డ్ బై 25 లీటర్ వాటర్. సెకండ్ టైం 40 లీటర్ ఆఫ్ మిక్చర్ ఈజ్ రిప్లేస్డ్ బై 40 లీటర్ వాటర్. 20 లీటర్ మిక్చర్ రిప్లేస్డ్ బై 20 లీటర్ వాటర్. సో మనకి టోటల్ ఇక్కడ ఎలా చేస్తా అంటే టోటల్ ఎంత 200 లీటర్ మిల్క్ ఉంది. ఇందు ఏం చేశాడు 25 లీటర్ మిల్క్ని 25 లీటర్ వాటర్తో రిప్లేస్ చేశాడు, అవునా. సో ఇప్పుడు నీకు 25 లీటర్ని మనం పర్సంటేజ్లో చేంజ్ చేసుకుందాం. సో 200లో 25 లీటర్ ఎంత 12.5% కదా. 12.5% ఫ్రాక్షన్ ఎంత 1/8. అంటే 1/8 రిమూవ్ చేస్తున్నాడు మిల్క్, అంటే ఎంత ఉంటుంది 7/8. నెక్స్ట్ 40 లీటర్, 200లో 40 లీటర్ ఎంత 20%గా. సో 20% అంటే ఎంత 1/5. 1/5 అంటే 1 పార్ట్ రిమూవ్ చేస్తుంది కాబట్టి 4/5 ఉంటుంది మిల్క్. నెక్స్ట్ 20 లీటర్స్ అంటే 10%, అంటే 9/10.
ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేదే రిమైనింగ్ మిల్క్ క్వాంటిటీ. ఓకేనా. సార్ మీరు పర్సంటేజ్ చేంజ్ చేసుకున్నారు, సో మాకు అలా ఐడియా రాకపోతే ఏం చేయాలి? ఏం చేస్తారు? 200 లీటర్స్ మిల్క్ ఉంది, 25 లీటర్ మిల్క్ రిమూవ్ చేసి వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే ఏం చేస్తారంటే ఈ 200లోంచి 25 తీసేయండి, అప్పుడు ఎంత అవుతుంది? 175. అంటే 175/200. నెక్స్ట్ ఏం చేస్తారు? దీని మీద మళ్ళీ ఏం చేస్తున్నాడు? 40 లీటర్ మిక్చర్ని రిమూవ్ చేసి 40 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? 200లోంచి క్వాంటిటీ మొత్తం 200 కదా, 200లోంచి 40 పోతే 160, నెక్స్ట్ 200లోంచి 20 పోతే 180. దీన్ని సాల్వ్ చేసిన సేమ్ ఇక్కడ ఏది వచ్చిందో అక్కడ అదే, ఇక్కడ కూడా అదే వచ్చింది. కాబట్టి సాల్వ్ చేసి చూసుకోండి. 0 0 క్యాన్సిల్, 2 9 జా, 2 10 జా, 0 0 క్యాన్సిల్, 4 4 జా, 4 5 జా, 25 8 జా, 25 7 జా. ఏమొచ్చింది? పైన ఏమొచ్చిందో కింద కూడా అదే వచ్చిందిగా. ఓకేనా. సో మీకు ఇదైతే పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ మెథడ్, మిస్టేక్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా. మీకు చెప్పిన 2 మెథడ్లు ఈజీగా, క్లారిటీగా, నీట్గా అర్థమయ్యాయి అనుకుందాం. మనం చూడండి, ఇంకా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి ప్రాబ్లం చూస్తే ఫస్ట్, ఏ మిక్చర్ కంటైన్స్ 80% యాసిడ్ అండ్ రెస్ట్ వాటర్. Part of the mixture that should be removed and replaced by same amount of water to make the ratio of acid and water is 4:3 is. సో మనకేమి ఇచ్చారంటే ఒక మిక్చర్లో 80% యాసిడ్, రెస్ట్ అంటే 20% వాటర్. రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 4:1గా. ఓకేనా. ఇందులోంచి ఒక పార్ట్ మిక్చర్ని తీసేసి ఏం చేశాడు? వాటర్ యాడ్ చేశాడు. సో ఆ పార్ట్ రిమూవ్ చేసిన ఆ రేషియోలో చేంజ్ అయ్యి ఉండదు కదా. సో దీని గురించి మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, మిక్చర్స్లో ఫస్ట్ క్లాస్లో. ఆ వీడియో మిస్ అయితే చూడండి. సో ఇప్పుడు 4:1లోనే ఉంటుంది, ఎందుకంటే సేమ్ క్వాంటిటీ యాసిడ్ రిమూవ్ అవుతుంది, వాటర్ రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ పి అనే పార్ట్ రిమూవ్ చేశాడు కదా, ఆ పి అనే పార్ట్ వాటర్ యాడ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుందంటే 4:3 అయిందనమాట. ఓకేనా. చూడండి మనం యాసిడ్లో ఏం చేంజ్ చేయలేదు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం యాసిడ్లో ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ యాసిడ్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది, జస్ట్ మనం వాటర్ యాడ్ చేసాం. చూడండి ఇక్కడ యాసిడ్ ఎంత ఉంది, ఇక్కడ కూడా యాసిడ్ అంతే ఉంది కదా. సో వాటర్ చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది? 2 పార్ట్స్ చేంజ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉందో? మొత్తం 5 పార్ట్స్. ఓకేనా. ఈ 5 పార్ట్స్కి మనం ఏం చేయాలి? మళ్ళీ 2 పార్ట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 పార్ట్స్ రిమూవ్ చేసాం కదా, పి అంటే 2 పార్ట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ 7 పార్ట్స్. అవునా. ఈ 5కి ఈ 2 పార్ట్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 7 పార్ట్స్. మనం రిప్లేస్ చేసింది 2 పార్ట్స్. అంటే ఎంత పర్సంటేజ్ రిప్లేస్ చేస్తున్నాం? 2/7 పార్ట్ రిప్లేస్ చేస్తున్నాం. సార్ మీరు పైకి వెళ్ళి ఇవన్నీ యాడ్ చేసుకోవడం కష్టమైతే చూడండి మీకు ఏం జరుగుతుంది ఇక్కడ. సారీ, ఇక్కడ పి రిమూవ్ అవుతుంది, ఇక్కడ పి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఓకేనా. ఇది 2 పార్ట్స్ అయితే, ఇది 2 పార్ట్స్ అయితే, ఈ 4 + 1 5 పార్ట్స్కి ఇది మనం తీసేసాం కదా, ఈ 2 పార్ట్స్ యాడ్ అవుతుంది, 7 పార్ట్స్ అవుతుంది. ఓకేనా. మన కింద ఎంత ఉంది? కింద ఎంత ఉంది? 7 పార్ట్సే కదా. అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ అయిన 2 మనకు డౌన్లో ఎంత ఉందో అంత 2/7 పార్ట్స్ రిప్లేస్ చేస్తున్నాం. ఓకేనా. అర్థమైంది కదా. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు ఇది 4:1, ఇది 4:1, 5 పార్ట్స్ అని. ఇది రేషియో సేమ్, క్వాంటిటీ సేమ్ కాదు. అర్థమైందా? రేషియో వేరు, క్వాంటిటీ వేరు. ఓకేనా. మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్పాను. సో క్వాంటిటీ ఎంతైనా ఉండొచ్చు, రేషియో అనేది చేంజ్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మిల్క్ మ్యాన్ హ్యాస్ ఏ కంటైనర్ ఆఫ్ మిల్క్ విచ్ కంటైన్స్ 7 parts milk
and 3 parts water. Before selling it to the customers, he replaced some part of this mixture with water so that the mixture becomes half milk and half water. Find the part of mixture replaced by water in the container. సో క్వశ్చన్ ఏం చేశాడంటే ఒక మిల్క్ మ్యాన్ దగ్గర కంటైనర్లో 7 పార్ట్స్ మిల్క్ 3 పార్ట్స్ వాటర్ ఉంది. సో అతను ఒక కస్టమర్కి అమ్మేటప్పుడు ఏం చేశాడంటే అమ్మే ముందు ఇందులోంచి ఒక పార్ట్ రిమూవ్ చేసినాక సేమ్ రేషియో ఉంటుంది. సో ఆ పార్ట్ వాటర్ యాడ్ చేస్తాడు. వాటర్ యాడ్ చేసినాక ఏమైందంటే అండ్ మిల్క్ అండ్ వాటర్ 1:1 రేషియోలో ఉంటుంది అనమాట. ఓకేనా, హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అంటే 1:1 రేషియోనే కదా. చూడండి మీకు ఇక్కడ మిల్క్ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ మనం మిల్క్లో చేంజ్ చేయలేదు, ఈక్వల్ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కింద కూడా మిల్క్ నేను 7 చేస్తాను. సో 7తో మల్టిప్లై చేస్తే 7:7. ఇక్కడ చూడండి వాటర్ 3 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 పార్ట్స్ ఉన్నాయి, అంటే ఎంత అయింది 4 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఒకటి రిమూవ్ చేసింది కూడా 4 పార్ట్సేగా, అప్పుడు రిప్లేస్మెంట్ అయింది 4 పార్ట్సే. టోటల్ ఎంత 14 పార్ట్స్. 7 + 7 అంటే 14ఏగా. సో ఇది ఏమవుతుంది 2/7 పార్ట్ రిప్లేస్ చేసినారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా చెప్పడం మర్చిపోయాను. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A bottle is full of Dettol. 1/3 of it is taken out and then equal amount of water is poured into the bottle to fill it. This operation is done 4 times. Find the final ratio of Dettol and water in the bottle. మీకు ఏం చెప్పాను, వాడు క్వాంటిటీ ఇవ్వకుండా మనం రేషియో అడిగితే చెప్పొచ్చు కదా. సో 1/3 అనేది రిప్లేస్ చేస్తానంటే ఏముంటుంది 2/3 ఏది డెటాల్లో. ఓకేనా, సో 2 ఎన్నిసార్లు చేస్తున్నాడు 4 టైమ్స్ చేస్తున్నాడు. సో 2/4 అంటే ఎంత 16, 3/4 అంటే ఎంత 81. సో ఈ 16 అనేది ఏంటిది రిమైనింగ్ డెటాలే కదా. ఓకేనా, సో కింద 81 అనేది టోటల్ డెటాల్ ప్లస్ దేంతో రిప్లేస్ చేస్తుంది వాటర్, డెటాల్ ప్లస్ వాటర్. మనల్ని ఏం అడిగాడు డెటాల్ అండ్ వాటర్ రేషియో అడిగాడు, అవునా. సో డెటాల్ 16, వాటర్ ఎంత అవుతుంది 81లోంచి 16 పోతే రిమైనింగ్ ఏంది వాటర్ కదా. 81 - 16 ఎంత 65. 16:65. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A vessel contained a solution of acid and water in which water was 64%. 4 liters of the solution was taken out of the vessel and the same quantity of water was added. If the resulting solution contains 30% acid, the quantity of the water in the solution at the beginning in the vessel was. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక వెజల్లో యాసిడ్ అండ్ వాటర్ ఉన్నాయంట. ఓకేనా, సో వాటర్ అనేది 64% అంట. సో యాసిడ్ ఏంటుంది రిమైనింగ్ 36%గా. సో రేషియోలో కన్వర్ట్ చేస్తే 9:16, 4తో క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకేనా, సో ఇందులో ఏం చేశాడంటే 4 లీటర్ సొల్యూషన్ రిమూవ్ చేశాడు. ఓకేనా, ఈ రెండింటిలో నుంచి 4 ఈ మొత్తం నుంచి 4 లీటర్ సొల్యూషన్ రిమూవ్ చేసి ఆ 4 లీటర్ రిమూవ్ చేసిన రేషియో ఏం చేంజ్ అవ్వాలి కదా 9:16 ఉంటుంది. సో ఇప్పుడు ఆ 4 లీటర్ ఏం చేశాడు సేమ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాడు, అంటే వాటర్ సైడ్ యాడ్ చేశాడు. యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే 30% యాసిడ్ ఉందన్నమాట. 30% యాసిడ్ అంటే వాటర్ ఎంత 70% కదా. సో దీన్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే ఏమైతే 3:7 కదా. ఓకేనా, చూడండి మనకి యాసిడ్ ఇక్కడ చేంజ్ అవ్వలేదు, ఇక్కడ 9 ఉంటే ఇక్కడ కూడా 9 ఉండాలి. సో దీన్ని ఏం చేస్తామంటే యాసిడ్ని ఈక్వల్ చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తే 9, ఇక్కడ ఏముంటుంది 21. చూడండి 16 నుంచి 21 అయింది, అంటే ఎంత పెరిగింది 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 5 పార్ట్స్ ఎందువల్ల ఇంక్రీజ్ అయింది ఈ 4 లీటర్స్ వల్లే కదా. అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 లీటర్స్, అవునా. సో ఇక్కడ 25 పార్ట్స్ ఎంత 5 పార్ట్స్ 4 లీటర్స్ అయితే 25 పార్ట్స్ ఎంత అవుతుంది
20 లీటర్స్ 5 టైమ్సే కదా. మీరు స్పీడ్లో చేసే బదులు స్పీడ్లో చేసేటప్పుడు ఇక్కడ 9:16 ఇక్కడ 25 పార్ట్స్ 20 లీటర్స్ ఇక్కడ తీసుకోకూడదు. మీకు కింద ప్రాబ్లం అదే చెప్పాను. రేషియో సేమ్ ఉండొచ్చు, క్వాంటిటీ సేమ్ అవ్వదు. రేషియో వేరు, క్వాంటిటీ వేరు. ఓకేనా, మీకు రేషియోలో చెప్పినప్పుడు చెప్పాను. రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఇక్కడ ఏముంది 20 లీటర్స్. సో 20 లీటర్స్ ఎప్పుడు 4 లీటర్ సొల్యూషన్ రిమూవ్ చేసినప్పుడు. సో ఆ 4 లీటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ టోటల్ బిగినింగ్లో సొల్యూషన్ ఎంత 24 లీటర్. మనల్ని ఏమడిగాడు, వాటర్ ఇన్ ద సొల్యూషన్ ఎట్ ద బిగినింగ్. సో 24 లీటర్స్లో వాటర్ ఎంత 64% కదా. ఓకేనా, సో 4తో క్యాన్సిల్ చేస్తే 416 425 ఇదేమవుతుంది చూడండి. 24/25 అంటే జస్ట్ 0.9 సంథింగ్ అంతేనా, 0.9 జస్ట్ 1కే కొంచెం తక్కువ అవుతుంది, అంటే 0.98 కానీ 99 కానీ. సో ఇప్పుడు 0.9 ఇంటూ 15 అంటే ఇంటూ 16 అంటే 15కి దగ్గరలోనే ఉండిద్ది కదా. సో అప్రాక్సిమేషన్ వేస్తే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా స్పీడ్ పెంచుకోవాలంటే మీరు ఆప్షన్ చూసి అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పగలిగేటట్టు ఉండాలి, అంతగా స్ట్రాంగ్గా మీరు క్యాల్కులేషన్లో ఉండాలి. కావాలండి చూడండి, మీరు ఇది సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే వచ్చిందో చూద్దాం. 24/16 అంటే ఎంత 240, 16 × 24 అంటే 144, ఎంత అవుతుంది 384. 384/25 సాల్వ్ చేయండి. 25 1 25, రిమైనింగ్ ఎంత ఉంది 13 ఉంటుంది. 13 25తో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 4 తీసుకుంటాం. 134/25 అంటే ఎంత 25 5 ఎంత 125, 9 ఉంటుంది. నెక్స్ట్ ఏం ఉండదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 యాడ్ చేసుకుంటాం. 25 3 ఎంత 75, 15 ఉంటుంది. నెక్స్ట్ 0 యాడ్ చేసుకుంటాం. 25 6 150. ఆన్సర్ ఎంత వచ్చింది 15.36. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A solution contains acid and water in the ratio 4:5. If 20% of the solution is replaced by water, then what will be the ratio of acid and water in the new solution? సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే, ఒక సొల్యూషన్లో యాసిడ్ వాటర్ రేషియో ఉందంటే 4:5. ఓకేనా, 4:5. సో వాడు ఏం చేస్తున్నాడంటే ఇందులో 20% సొల్యూషన్ని వాటర్తో రిప్లేస్ చేస్తున్నాడు. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే వాడు ఏదైతే యాడ్ చేస్తున్నాడో ఆ రేషియో తీసుకోవద్దు. మనం చెప్పాను కదా మీకు ఫస్ట్ స్లైడ్లో చెప్పేటప్పుడు, మనం యాడ్ చేసేది తీసుకున్నాం అంటే మనకి చాలా లెంత్ అవుతుంది. మనకి యాసిడ్లో వాడు ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి యాసిడ్ తీసుకున్నాం. యాసిడ్ 4, టోటల్ ఎంత 4 + 5 ఎంత 9. సో దీన్ని ఏం చేస్తున్నాడంటే 20% రిప్లేస్ చేస్తున్నాడు. 20% ఎంత 1/5 కదా. సో ఇదేమవుతుంది, ఇది యాసిడ్, ఇది టోటల్. అవునా, ఇక్కడ ఏమవుతుంది 4 అనేది యాసిడ్ చేంజ్ అవుతుంది, 5 అనేది టోటల్. ఓకే, ఇది ఏమవుతుంది 16/45. సో పైది ఏంటిది యాసిడ్, కింద ఏంటి టోటల్. సో మనకి ఏమడిగాడు, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ సొల్యూషన్. ఒకసారి చేంజ్ చేశారు కాబట్టి యాసిడ్ ఏంటి 16 ఉంది యాసిడ్. నెక్స్ట్ వాటర్ ఏమవుతుంది, టోటల్ 45 and 16 తీసేస్తే అంత 29. సో యాసిడ్ వాటర్ రేషియో అంతా 16:29. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ప్రాబ్లం చూసి భయపడద్దు, చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద ప్రాబ్లమ్సే. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఫ్రమ్ ఏ కంటైనర్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ 30 లీటర్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ is taken out and replaced by the another vegetable oil. This process is repeated 3 times more. Find the initial amount of vegetable oil in the container if at the end of
At the end, the ratio of vegetable oil and the another type of vegetable oil becomes 2401 is to 1695. మీకు ఏం చెప్పాను, వాడు ఎట్ ద ఎండ్ ఇచ్చాడంటే మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ వేయటం. ఇదేంటి, ఫస్ట్ టైప్ వెజిటేబుల్ ఆయిల్ని రిప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫస్ట్ టైప్ వెజిటేబుల్ ఆయిల్. కింద ఏమొస్తే టోటల్ వస్తుంది. టోటల్ ఏమవుతుంది 24011695 అంటే 69104096. సో ఇది ఎన్ని రూట్స్, 3 times మోర్ అంటే ఫస్ట్ ఒకసారి చేశాడు, దాని తర్వాత మళ్ళీ 3 సార్లు చేశాడు అంటే 4th root of 2401 డివైడ్ బై 4096. ఓకేనా, ఇదేమవుతుంది 7 అవుతుంది కదా. 7 7 49 into 49 అంటే అంత 81 36 44 36 16 19 0. ఓకేనా, సో ఇది 7 అవుతుంది. కింద 4096 హోల్ పవర్ 4 అంటే హోల్ పవర్ 1/4 అంటే ఎంత, ఇది 8 అవుతుంది అనుకోండి. ఓకేనా, 8 అంటే 64 into 64 ఎంత, సో అరౌండ్ 8. మొత్తం ఇది 8 అవుతుంది. అందుకే మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలంటే మీరు 1 to 10 కూడా 1 to 10 పవర్ 4 కూడా నేర్చుకోండి, మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా స్పీడ్గా అవ్వచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 7/8 ఉంది కదా, 7/8 ఉందంటే దాని మీనింగ్ అంటే 1/8 అనేది వాడు రిప్లేస్ చేస్తున్నాడు. అవునా, సో ఎంత రిప్లేస్ చేస్తున్నాడు, 13 లీటర్స్ రిప్లేస్ చేస్తున్నాడు. అంటే 1 అనేది 13 లీటర్స్. సో టోటల్ ఎంత 8. సో 1 అనేది 13 అయితే 8 అనేది ఏమవుతుంది ఇంటూ 13 అయితే అంత 104 లీటర్స్. మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ద ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ ఇన్ ద కంటైనర్. ఇనిషియల్ అమౌంట్ అంటే స్టార్టింగ్ ఉంది ఓన్లీ ఒక వెజిటేబుల్ ఆయిల్ కదా, అంటే టోటల్ క్వాంటిటీ అడిగాడు. టోటల్ ఎంత 104 లీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ 100 liter mixture is 2:3. 10 liter of the mixture is withdrawn and replaced with milk. This process is repeated 2 more times. What is the percentage of milk in the mixture? చూడండి, మీకు ఏం చెప్పాను, ఏదైతే రిప్లేస్ చేస్తున్నారో దాన్ని తీసుకోవద్దు, రిప్లేస్ చేయండి తీసుకోండి. చూడండి, ఇక్కడ మిల్క్ అంటే 2, వాటర్ అంటే 3, 2:3. సో మనం వాటర్ రిప్లేస్ చేయలేదు కాబట్టి వాటర్ తీసుకుందాం. టోటల్ ఎంత 2 + 3 ఎంత 5. ఓకేనా, మొత్తం క్వాంటిటీ ఎంత 100 లీటర్స్. ఎంత రిప్లేస్ చేస్తున్నాం 10 లీటర్స్ అంటే ఎంత 10% రిప్లేస్ చేస్తున్నాం. అంటే ఇది ఏమవుతుంది 9/10. ఎన్నిసార్లు చేస్తుంది ఇది 2 more times అంటే 3 times చేస్తున్నాం. 9/10 9/10 9/10. ఓకేనా, సో మీరు హోల్ క్యూబ్ కానీ చేయొచ్చు, హోల్ క్యూబ్ చేసినా మనకి మళ్ళీ ఇదే ఆన్సర్, అంటే మనం సాల్వ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, పైన ఏమవుతుందండి. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 729 9 into 9 into 9 729 into 3 డివైడ్ బై ఇదంతా 1000 into 5. ఇదేంటి, ఇది టోటల్. అవునా, ఇది వాటర్. సో దీన్ని పర్సంటేజ్ చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది వాటర్ పర్సంటేజ్ వస్తుంది. అవునా, చూడండి దీన్ని సాల్వ్ చేస్తే 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇదేమవుతుంది 729 into 3 ఏమవుతుంది చూడండి, 27 6 8 21 2180 87 డివైడ్ బై ఈ 10ని పాయింట్ పెట్టుకుంటాను, 10 రిమూవ్ చేసి 7 ముందు ఒక పాయింట్ పెడదాం, 0.7 డివైడ్ బై 5. దీన్ని క్యాన్సిల్ చేయండి, 5 4 జా 40 5 4 జా 20, 1 ఉంటుంది 8 ఉంటుంది, 5 3 జా 15,
3 ఉంటుంది, క్యాన్సిల్ అవ్వదు కాబట్టి పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 7 ఉంటుంది. 3 7 జా 35, 2 ఉంటుంది, 3 4 జా 20. సో ఇదేంటిది? ఇది దేని పర్సంటేజ్? వాటర్ పర్సంటేజ్. మనల్ని ఏమడిగాడు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్చర్? మిల్క్ అడిగాడు. సో మొత్తం 100% అయితే అందులోంచి 43.74% పోతే ఏది వాటర్ పోతే రిమైనింగ్ మిల్కేగా. సో 43.74% తీసేస్తే ఏమవుతుంది? 56.26%. అవునా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ మీరు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ 3 స్లైడ్స్ అవి జాగ్రత్తగా వింటే ఇవన్నీ చాలా చాలా ఈజీగా వస్తాయి. ఓకేనా? వాడు ఏం అడుగుతున్నాడు? పర్సంటేజ్లో అడుగుతున్నాడా, క్వాంటిటీ అడుగుతున్నాడా, దేన్ని రిప్లేస్ చేస్తున్నాడు, అవి జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. ఏ సొల్యూషన్ కంటైన్స్ 75 లీటర్ పెట్రోల్, 110 లీటర్ డీజిల్ అండ్ 100 లీటర్ కిరోసిన్. 30% of this solution is replaced by kerosene. 2/7 of the obtained solution is replaced by diesel. Find the quantity of petrol in the mixture. చూడండి, వాడు కిరోసిన్ రిప్లేస్ చేస్తున్నాడు అండ్ డీజిల్ రిప్లేస్ చేస్తున్నాడు. అంటే మనం కిరోసిన్ డీజిల్ తీసుకొని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పెట్రోల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. వాడు అడిగింది కూడా పెట్రోలేగా, సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, పెట్రోల్ ఎంత ఉంది? 75 లీటర్. అవునా? సో మనకి టోటల్లో చేంజ్ ఏమవుతుంది కదా, వాడు ఏదైతే రిమూవ్ చేస్తుందో అది వేరే దాని రూపంలో రిప్లేస్ చేస్తున్నాడు. సో మనకేమవుతుందంటే జస్ట్ పెట్రోలే చేంజ్ అవుతుంది. టోటల్ క్వాంటిటీలో చేంజ్ అవ్వదు కాబట్టి నేను టోటల్ తీసుకోవట్లేదు. సో వాడు అడిగింది కూడా టోటల్ ఏం అడగట్లేదు, ఓన్లీ పెట్రోల్ అడుగుతున్నాడు కాబట్టి పెట్రోలే తీసుకున్నాను. చూడండి, 75 into 30% ఫస్ట్ అంటే 70% ఉన్నట్టు. 7/10 సారీ. నెక్స్ట్ ఏంటి? 2/7తో రిప్లేస్ అంటే 5/7. సో 7 7 క్యాన్సిల్, 5 1 జా 5 2 జా. సో 75/2 అంటే ఎంత? 37.5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సొల్యూషన్ కంటైన్స్ 30% పెట్రోల్, 60% డీజిల్ అండ్ 10% kerosene. 30% of this solution is replaced by kerosene and the 3/7 of obtained solution is replaced by petrol. Find the percentage of diesel in the mixture. సో మన డీజిల్ పర్సంటేజ్ అడుగుతున్నాడు అండ్ డీజిల్ని వాడు రిప్లేస్ చేయలేదు కాబట్టి మనం నెక్స్ట్ డైరెక్ట్గా డీజిల్ పర్సంటేజ్ తీసుకుందాం. ఫస్ట్ ఎంత? 30% కాబట్టి 7/10. నెక్స్ట్ 3/7 అంటే 4/7. క్యాన్సిల్ చేయండి. 7 7 0 0 క్యాన్సిల్ అయితే 6% into 4 అంటే ఎంత? 24%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యాతన్ శివ స్టార్టెడ్ ఏ జ్యూస్ పాయింట్. ఆ జ్యూస్లో సిరప్ ప్లస్ వాటర్ రెండు ఉంటాయంట. జ్యూస్ పాయింట్ కౌంటర్. ఇనిషియల్లీ ఈ హ్యాడ్ 140 liters ఆఫ్ జ్యూస్ విచ్ హ్యాడ్ 40% water in it. He sold 30 liters of the juice. Then he added equal amount of syrup and water. Now the ratio of water to syrup became 3:4. What quantity of water was added? చూడండి, మనకేం చేసిందంటే యాతన్ శివ ఉన్నాడు. ఫస్ట్లో బెర్రల వ్యాపారం పెట్టాడు కదా, అతను ఏం చేశాడంటే ఇప్పుడు జ్యూస్ పాయింట్ కూడా పెట్టాడు. సో ఆ జ్యూస్ పాయింట్లో ఏం చేశాడంటే అతని దగ్గర ఫస్ట్ 140 liters జ్యూస్ ఉందంట. జ్యూస్లో సిరప్ ప్లస్ వాటర్. ఓకే, ప్లస్ వాటర్. సిరప్ అంటే మరి మీరు ఏదో మందు అనుకోవద్దు, జస్ట్ మనకి గ్రేప్ జ్యూస్ అయితే గ్రేప్ సిరప్ అంటారు, టమాటా అయితే టమాటోస్, లైక్ ఏదైతే బత్తాయి అయితే బత్తాయి సిరప్, దాన్ని ప్యూర్ ఉంటుంది కదా దాన్ని సిరప్ అంటారు. ఓకేనా? 140 liters ఆఫ్ జ్యూస్లో సిరప్ ప్లస్ వాటర్ ఉంది. అయితే స్టార్టింగ్లో అందులో 40% వాటర్ ఉండే అంట. 40% వాటర్ అంటే ఎంత? రిమైనింగ్ సిరప్ ఎంత ఉంది? 60% కదా. అవునా? ఇది రేషియోలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 3:2. అంటే 3 parts సిరప్ అయితే 2 parts వాటర్. ఇదేం చేశా అంటే హీ సోల్డ్
30 లీటర్ ఆఫ్ దిస్ జ్యూస్. వాడు 30 లీటర్ అమ్మేసినా కూడా సిరప్ అండ్ వాటర్ రేషియో ఏం చేంజ్ అవ్వదు కదా. ఓకేనా. కాకపోతే ఇక్కడ క్వాంటిటీ 140 లీటర్స్ ఉంటే ఇక్కడ 110 లీటర్స్ ఉంటుంది. ఓకేనా. దెన్ ఈ హ్యాడ్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సిరప్ అండ్ వాటర్. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేశాడు, సిరప్ యాడ్ చేశాడు. ఓకేనా. సో వాటర్ ఎంత యాడ్ చేశాడో సిరప్ కూడా అంతే యాడ్ చేశాడు. ఆ క్వాంటిటీ అంతా మనకు తెలియదు. ఓకేనా. అయితే అలా యాడ్ చేయటం వల్ల వాటర్ టు సిరప్ రేషియో అయింది 3:4 అయింది. వాటర్ టు సిరప్ అంటే వాటర్ 3 అయితే సిరప్ 4. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సో ఏమైంది, వాటర్ టు సిరప్ 3:4 అంటే వాటర్ 3 సిరప్ 4. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 1 పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 1 పార్ట్. సో వాడు ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసిండు, ఈక్వల్ పార్ట్ ఇంక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ 5 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ అనేది 110 లీటర్స్. సో వాడు ఏమేం చేసిండు, 1 పార్ట్ యాడ్ చేసిండు. 1 పార్ట్ ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 22 లీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే వాడు ఇక్కడి నుంచి యాడ్ చేసినాక దీంట్లో యాడ్ చేసినాక రేషియో చేంజ్ అయింది. ఓకేనా. ఆ క్వాంటిటీ డిఫరెంట్, ఆ క్వాంటిటీ డిఫరెంట్. రేషియోస్ సిమిలర్ ఉన్నంత మాత్రాన క్వాంటిటీ ఈక్వల్ ఉండాలని గ్యారంటీ లేదు. ఓకేనా. సో చూడండి, మనకి చాలా టఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో చాలా కష్టపడి వీడియో చేశాను, మీరు చాలా ఓపిక్గా మొత్తం విన్నందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మీరు వీడియో చూడటంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు చాలా చాలా బూస్టింగ్ ఉంటుంది. ఓకేనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మీ ఫ్రెండ్స్ చేత, ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, బాయ్.